ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్న పవన్ సార్కు, అదేవిధంగా నాకు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన అప్లైన్కు ప్రతి సమయంలో నాకు ఇప్పటి నుంచి కాదు, నేను జాయినింగ్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే వెస్టీజ్ జాయిన్ అయినా, వెస్టీజ్ ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు నేనున్నా, నీకు ఏ అవసరం ఉన్నా అని చెప్పేసి ఆ, అన్ని వేళల్లో నాకు తోడుగా ఉన్న ఈరోజు ఇన్వైట్ చేసిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. రైట్, ఈ ఆపర్చునిటీ అందరికీ ఉందా లేదా అని నేను అనను, కానీ పట్టుకునే వాడికి మాత్రం ఉంటుంది. రైట్, ఈ రోజు సెషన్ చేయడానికి ఆ, నాకు గొప్ప అవకాశం ఇచ్చిన నా అప్లయన్స్ అందరికీ, ఆ, నా మెంటర్స్ కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, ఈ రోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. త్వరగా మనం స్టార్ట్ చేసుకుంటే మంచిది. నా పేరు ముఖ్య భాస్కర్. నేను వెస్టీజ్ లో 2016 నవంబర్ నాకు జాయినింగ్ చేశారు, కానీ నేను చాలా లేట్గా మూవ్ అయ్యాను. నా స్క్రీన్ షేర్ చేస్తూ ఆ, మీకు నేను మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసుకుంటూ వెళ్తేనే మనకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది, లేకుంటే సబ్జెక్ట్ అర్థం కాదు. ఈ సబ్జెక్టు అర్థం అవ్వడానికి మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే జాగ్రత్తగా వింటామో అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం జాగ్రత్తగా వినకపోతే ఇది మనకు అర్థము కాదు. రైట్, నా పేరు భుత్య భాస్కర్. నేను చాలా మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగాను. నా లైఫ్ జర్నీ ఆల్రెడీ మీ దగ్గర వీడియో రికార్డ్ ఉంది. ఇందులో కొత్తగా మారడానికి కానీ కొత్తగా రావడానికి కానీ ఇంకేమీ లేదు, ఎందుకంటే అదే నా లైఫ్ జర్నీ. మీరు కావాలనుకుంటే అందులో కంప్లీట్ గా దొరుకుతుంది. రైట్, వాతావరణాలు మారిన కొద్దీ, మనిషి పెరిగిన కొద్దీ వెస్టీజ్ కంటే ముందు జీవితమే మారదు. వెస్టీజ్ వచ్చిన తర్వాత లైఫ్ లో కొన్ని మార్పులు వస్తాయి, అవి నాలో వచ్చాయి. రైట్, గొప్ప అవకాశం ఏంటంటే వెస్టీజ్ ని దేవుడు నా చేతిలో పెట్టడం, అది నన్ను అర్థమయ్యే విధంగా చేయడం. ఆ నా మైండ్ కు ఇది సరిపోతుంది, నువ్వు దీనిలో చేస్తే నువ్వు సక్సెస్ అవుతావని పుట్టించిన దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం. రెండోది, నన్ను ఎవరైతే ఈ వెస్టీజ్ ని అర్థం చేపించారో వాళ్ళు నన్ను క్లుప్తంగా, చాలా జాగ్రత్తగా నన్ను అర్థం చేపియడం. ఇవన్నిటికీ ఆ నా సక్సెస్ లో భాగస్వాములైన నా అప్ లైన్ కావచ్చు, నా డౌన్ లైన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ, రైట్, ఇంత భూమి మీద ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఈ లైఫ్ ని సుఖవంతంగా, ఆరోగ్యకరంగా, ఇంకా అనేకులకు లైఫ్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతూ ముందుకు నడిపిస్తున్న పుట్టించిన దేవునికి నేను కృతజ్ఞతుడై ఉన్నాను. రైట్, ఈ విధంగా ఈ సెషన్ నేను మారుమూల ప్రాంతంలో పుట్టిన తర్వాత అవసరతాలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చాలా వెనుకబడిన ప్రాంతాలు, ఒక్కొక్క రోజులో నాకు సిగ్నల్ వచ్చేది కూడా కాదు, చెట్లెక్కి ఫోన్ చేసేది. అవన్నీ లైఫ్ జర్నీలో మాట్లాడి ఉన్నాను. ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చిన సబ్జెక్ట్ కానీ, మీ దగ్గరికి నేను తీసుకొస్తున్న ఈ పీపీడీని మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. దయచేసి మనం అర్థం చేసుకోకపోతే మనకి ఏది అర్థం కాదు. ఖచ్చితంగా నా భాషలో కొద్దిగా యాస ఉన్నా మీరు అర్థం చేసుకుంటారనేది మాత్రం నా నమ్మకం. ఎందుకంటే ఇప్పటికే మనము చాలా మంది జాయిన్ అయి ఉన్నారు. మీరు ఇది అర్థం చేసుకుంటాం సార్ మేము ఖచ్చితంగా అని ఆ మనస్తత్వంతో కూర్చుండండి. మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ ఏమి తీసుకోను. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వారికి అర్థం కాదు. ఎందుకంటే నేను ఏదన్నా అర్థం చేసుకుంటానంటే అది అర్థమవుతుంది. రైట్, చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇక్కడ నా వర్షన్ అర్థమవుతుంది మీకు. కొంతమంది వెస్టీజ్ ని వదిలి ఎందుకు వెళ్తున్నారు,
కొంతమంది ఎందుకు హోల్డ్లో ఉంటున్నారు? ఆ, ఇది అందరికీ జరుగుతుందా లేదా? సార్ ఇది మాకు జరుగుతుంది అని అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా చాట్ చేస్తారా నాకు? ఎస్, ఇది జరుగుతుంది. ఎందుకలా? అసలు ఎందుకు జరుగుతుంది? ఇది జరగడానికి ఇది ఎవరి మధ్యలో ఉంటుంది అసలు? ఎందుకు మనిషికి అట్లా వస్తున్నాడు, జైన్ అవుతున్నాడు, చేస్తా అంటున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, అరే అంటున్నాడు. ఆయన చూసి మనం ఏమనుకుంటాం తెలుసా? ఈయన 1 డేలో బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతాడని మనం అనుకుంటాం. అరే నెలలో ఈయన ఇట్లా అయిపోతాడు, 3 నెలల్లో స్టార్ అవుతాడు, కారు తీసుకుంటాడు అని మనం అట్లా మనం మనం అనుకుంటున్నాం. కానీ ఈయన లోపల ఉన్నది తెలుసా? అప్పుడప్పుడే కనబడుతున్నాడు, అప్పుడే హోల్డ్ పడి. కారణాలు ఏంది అని మనం చూసుకుంటూ కొద్దిగా వెళ్తే, చూడండి ఇక్కడ మీకు తీసుకొచ్చిన నేను స్లైడ్ ను ముంగట మీకు షేర్ చేస్తున్నాను. ఇది 5% టు 16% మధ్యలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను, వేరుల గురించి కాదు. రైట్? ఎందుకంటే అందరు డైనమిక్ లీడర్స్ చాలా మీటింగ్లు చేస్తున్నారు, నేను చూస్తున్నాను. కొన్ని కొన్ని జాగాల్లో రాకెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్న లీడర్స్ కూడా ఉన్నారు. కానీ ఈ 5% నుంచి 16% వరకు వీళ్ళ జరిగే ఇలా మైండ్ సెట్ ఎలా ఉంటది అనేది నేను ఒక కాన్సెప్ట్ లో విన్నా. దాన్ని కొద్దిగా నేను కూడా నా దగ్గర కొన్న ఆలోచనలు జోడించిన. నాకు విన్న తర్వాత నాకు కూడా అర్థమైంది, అరే నిజమే కదా, ఇది ఇది జరుగుతుంది, నాకు కూడా జరుగుతుంది కదా అనిపించింది. రైట్? అన్ని జాగాల్లో మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారని గ్యారంటీ లేదు, ఇష్టపడని వాళ్ళు ఉన్నారని గ్యారంటీ లేదు. ఎక్కడనో ఒక దగ్గర మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఎక్కడనో ఒక దగ్గర మనల్ని కొద్దిగా ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది సమాజం. ఓకే, రైట్. ఈ రోజు చూద్దాం. ఈ 5% నుంచి ఇది ఒకసారి మా టీం వాళ్ళకు చేశాను నేను. మళ్ళీసారి జూమ్ కు అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నా. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఇలా మైండ్ సెట్ నానా రకాలుగా ఉంటది, చాలా రకాలుగా ఉంటాయి. నా దగ్గర ఈ మైండ్ సెట్ గురించి 5% నుంచి 16% వచ్చే మైండ్ సెట్ల గురించి దగ్గర దగ్గర 8 వేరియేషన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఫస్ట్ వేరియేషన్ చూపిస్తున్నాను మీకు. నా దగ్గర ఇంకా 8 ఉన్నాయి వేరే. అవి వేరే వేరే రకంగా ఉన్నాయి. ఆ మైండ్ సెట్ ఇంకా ఎలా ఉంటది? ఆ ఇక్కడ చూడండి, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ వన్, ఫస్ట్ నెంబర్ ఎలా ఉంటదంటే వీళ్ళకు, అరే జైన్ అయితే జైన్ అయితే ఏమన్నా జరిగితే ఎట్లా? భయం. మనం ఇచ్చేది సప్లిమెంట్. ఫస్ట్ వన్ ఏంది? మనం ఇచ్చేది వీళ్ళకు సప్లిమెంట్. ఇవి గోళీల రూపంలో ఉన్నాయి, మనం డాక్టర్లము కాదు అనే విషయం మనం మన లోపలికి వచ్చిన తర్వాత, మనము ఇంటికి వెళ్ళిన తర్వాత కవర్ పట్టుకొని వెళ్ళిన తర్వాత నన్ను కూడా భయపెట్టారు కొందరు, మిమ్మల్ని కూడా భయపెడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. భయపెట్టే వాళ్ళు అన్ని జాగాలో ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు కూడా అన్ని జాగాలో ఉంటారు. రైట్? ఈ ఎప్పుడైతే పట్టుకొని వెళ్తామో అప్పుడు పక్క పొంటాడు, ఏంట్రవి అంటాడు ఆయన. ఒక సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఇది అడుగుతారు, ఏంది బాబా అది అన్న తర్వాత, ఈ వెస్ట్ సప్లిమెంట్ బాగుంటాయి ఇట్లా, ఇవి అన్ని గోళీలాగా ఉన్నాయి, వీటికి డాక్టర్ ఎవరు? మీకు హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? మీకు అది ఉందా, ఇది ఉందా అని అన్ని మాట్లాడేసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఇవి ఎవరికైనా ఇస్తే చచ్చిపోయారే అనుకో, నీ పరిస్థితి మాత్రం తారుమారు అవుతుందిరా అన్న తర్వాత, ఆ భయానికే మనం 50% బిజినెస్ ఆపేస్తాం అక్కడ. మన అక్కడికే స్ట్రక్ అయిందిగా, సాగడానికి ఏం లేదు. ఎందుకు అంటున్నానంటే, ఈ భయంతో నా నాకు డౌన్ లో మా రిలేటివ్ ఉంటాడు ఒక ఆయన. ఆయనకు నేను ఇది చెప్పేసరికి ఏమన్నట్టు తెలుసా? గ్రాన్యుల్ వాడుకుంటే బాగుంటది, పొలానికి చాలా బాగుంటది, వాడుకోండి అని చెప్పాను. ఆయన ఉత్సాహంగానే ఉన్నాడు. విలేజ్కి వెళ్ళి కొందరితో డిస్కషన్ చేస్తారు మన వాళ్ళు, ఎలా పక్క పుంటలతో, స్నేహితులతో, రాత్రి డిన్నర్ తో కూర్చునే వాడితో, పెగ్గు షేర్ చేసుకునే వాడితో ఈ ఆలోచనలు చేస్తారు మన వాళ్ళు. అటువంటి వాళ్ళతో ఈయన కూడా కూర్చున్నాడు. రే, ఒకవేళ నేను గ్రాన్యువల్ వాడుతా, సార్ నా వాయిస్ క్లియర్ కదా? క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్. ఓకే, రైట్. అయితే నేను మీ గ్రాన్యువల్స్ వాడుతా,
నాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలకు వాడతాను. నువ్వు అన్నట్టు 1 ఎకరానికి వాడను నేను. ఒకవేళ పంట రాలేదనుకో, నాకు 10 ఎకరాలకు ఇంత సంపాదన వస్తది 6 నెలలకు. అది మొత్తం చెల్లిస్తా అంటే నీ గ్రాన్యువల్ వాడతా, లేకుంటే వాడను అన్నాడు. ఈయనకు ఒకటేసారి భయం పుట్టింది. అబ్బో, వస్తదో రాదో, వస్తదో రాదో అనుకొని ఈయన ఏం చేశాడంటే, సరే అని చెప్పాడు, పక్కన తప్పుకున్నాడు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. లాస్ట్ నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాడు. కంప్లీట్ ఫోన్ కంప్లీట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాడు. అలా ఆయన ఆగిపోయాడని నేను ఆగిపోలేదు. ఈ భయపడిన మాటలు ఏం చేస్తాయి తెలుసా? మన అడుగులకు వేడి లేసేస్తాయి. ఎందుకు భయపడే వాడి మాటలు వింటావు మరి? నేను ప్రోత్సహించే వారి మాటలు కూడా వినొచ్చు కదా. 5% 16% మధ్యలో ఉన్న లీడర్స్ కి నేను చెప్పే విషయం ఇది. ప్రోత్సహించే వారి మాటలు వినొచ్చు కదా మనం. ఎందుకు భయపెట్టే వారి మాటలు వినాలి? అవును కదా. భయపెట్టేవాడు ఇప్పుడు భయపెడుతూనే ఉంటాడు. ప్రోత్సహించేవాడు ప్రోత్సహిస్తూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే కొద్దిగా మనము ఆటోమేటిక్ డెవలప్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మనకి ఇంతకు ముందు పవన్ సార్ మెడిటేషన్ చేయించారు. అందులో భయపెట్టే మాటలు ఉంటే నువ్వు ఏ భయంతో చేస్తావు సగం. ప్రోత్సహించే మాటలు మాట్లాడుతూ నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న ఆలోచనను, దృఢమైన సంకల్పంతో నువ్వు ఉన్నావనేది బిల్డ్ చేస్తున్నాడు. నేనేమంటానంటే ఈ మాటను, ఒక మాట చెప్తాను ఇలా. ఏమంటానంటే ఈ మాటను, ఆ గోడ కట్టిన తర్వాత నీళ్లు పోస్తారు చూడు, ఎందుకు? అది బలం పుంజుకోవడానికి. అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. ఇప్పుడు మెడిటేషన్ లో అవే మాటలు మనతో మాట్లాడింది. ఇలా మాట్లాడే వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోం మనం? పనికి మన వాళ్ళ మాటలు పట్టించుకొని ఆగిపోతాం. వీళ్ళు భయపెడతారు మళ్ళా. ఈ భయపడే మాటల నుంచి నువ్వు బయటికి రావాలి. భయపడే మాటల నుంచి బయటికి రావాలి. మన దగ్గర ఉన్న ఈ భయం పోవాలంటే మొదటగా 100% ప్రోడక్ట్ ను మనమే యూజ్ చేయాలి. పోతే 1 ఎకరం పోతుంది, మనం వాడతాం కదా, తప్పేముంది? వాళ్ళే మాట్లాడతారు కదా, వాళ్ళే చూస్తారు కదా. ఇది ఈ భయం నుంచి మనం బయటికి రావాలి. ఫస్ట్ 5% టు 16% మధ్యలో ఉన్న లీడర్స్, మీకు నేను ఇచ్చే మెసేజ్ ఇదే. భయం నుంచి ఫస్ట్ బయటికి రండి. భయపెట్టే వారి దగ్గర ఉండకు. భయపెట్టే వారి మాటలు వినకు. ధైర్యం తెచ్చుకొని, ధైర్యం ఇచ్చే మాట ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వచ్చేయండి. మీరు ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ అవుతారు. రైట్. రెండో విషయం రెండో విషయం ఏంటంటే రెండో విషయం ఏంటంటే గొడవలకు వస్తారేమో. ఒకవేళ నేను ఇచ్చిన జాయింట్ పెన్ కొరకు ప్రోడక్ట్ ఇచ్చాను, జాయింట్ పెన్ తగ్గలేదనుకో, వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద గొడవకు వస్తారేమో. ఈ గొడవల ద్వారా నాకెందుకు అనుకుంటారేమో. అప్పుడు అమ్మ అంటది, రే బేటా ఎందుకురా నీకు ఇది? భార్య అంటది, ఎందుకయ్యా ఇది, మనం కన్యాలు చేసుకుందాం కదా అంటది. ఇంకొకళ్ళు అంటారు ఇంకో రకంగా, ఇంకొకళ్ళు. అప్పుడు ఏమైతే తెలుసా, మన చుట్టుపక్క మనం ఏం చేస్తారు తెలుసా, చేను చుట్టూ పందులు రాకుండా ఇప్పుడు కంచేస్తారు మా దగ్గర. అలా మన ఆలోచనలు బయటికి పోకుండా, మనం బయట ఆలోచనలు తీసుకోకుండా ఉండడానికి కుటుంబ సభ్యులు చుట్టూ కంచేసేస్తారు. ఏటుగోలేం మనం. అప్పుడు దీని నుంచి ఒక మాట వస్తుంది, ఏం బాబు మొన్న దగ్గర బాగానే బిజినెస్ చేస్తాంటివి, ఇట్లాంటివన్నీ అప్లైన్ ఫోన్ చేసిన తర్వాత, సార్ మా భార్య ఒప్పుకుంటలేదు సార్, మా అమ్మ నాన్న ఒప్పుకుంటలేరు సార్, సార్ అసలు మా బంధువులైతే నన్ను దగ్గర కూడా రాణిస్తలేరు సార్. ఇంకో లాస్ట్ ఒక మాట అనేస్తాడు, ఎవడు వింటలేడు సార్, ఎవరు వింటలేరు సార్. వినరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ మనస్తత్వం ఏముంది? వాళ్ళ మనస్తత్వంలో ఒకటి ఉంది, గొడవలకు వస్తారేమో అనే భయం. గొడవలకు ఎవ్వరు రారు. ఎప్పుడు రారంటే, ప్రోడక్ట్ గురించి నువ్వు నేర్చుకొని, ప్రోడక్ట్ మీరు వాడి ఇతరులను వాడిపించేటప్పుడు ఇవన్నీ వాడితే, ఇందులో ఉన్న ఇందులో ఉన్న లోపట ఉన్న దాన్ని ఏమంటారంటే ఆ శక్తి, ఆ లోపట ఉన్న బలం, ఆ లోపట ఉన్న ఆ మంచి మాధుర్యం మీకు తెలిసిన తర్వాత ఎవరో భయపెడతారని నువ్వు భయపడడం ఏంది? గొడవలకు వస్తామని మనం భయపడటం ఏంది? ఫస్ట్ మనం వాడాలి. వాడితే ఈ భయం అనేది పోతుంది. వాడితే నేను ఖచ్చితంగా 100% వాడుకుంటా సార్. 5% ఉన్న వాళ్ళే 5 to 8 12 16 ఉన్న వాళ్ళు మాత్రమే చాట్ చేయాలి. నేను 100% ప్రోడక్ట్ ఈ రోజు నుంచి వాడుకుంటా సార్ అన్న వాళ్ళు చాట్ చేయండి.
లేరా? అందరు అందరు పెద్ద లీడర్స్ ఉన్నారా? 1000 మందికి 1000 మంది? రైట్. ఖచ్చితంగా మనం 100% ప్రోడక్ట్ వాడాలి. ఖచ్చితంగా. మూడోది, సరే ప్రోడక్ట్ వాడుతున్నాం. ఇక్కడ ఇంకో ఈ లెక్కలకు వచ్చేసరికి కొద్దిగా మనకి ఇట్లా అనిపిస్తుంది. అరే, నేను ప్రోడక్ట్ వాడుతున్నా సార్ అన్నట్టు భయం వదిలేస్తాం. ప్రోడక్ట్ వాడుకుంటే భయం పోతుంది అన్నట్టు. కానీ నాకేం కావాలి తెలుసా? నాకు నా ఇంట్లోనే జరగాలి ఇవన్నీ. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. నాకు జాబులు ఉండాలి. ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఉండాలి. కంఫర్ట్ జోన్ ఏం ఎంచుకుంటున్నారంటే మన వాళ్ళు జాబ్. అరే, జాబ్ వస్తే అన్ని రాదు సార్. జాబ్ వస్తే జాబ్ వస్తుంది. కానీ జాబ్ వస్తే అన్ని రాదు. ఆ, ఒక ఆయన నన్ను అన్నాడు, ఏ జాబ్ అయినా చిన్న పెద్ద జాబ్ అయినా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే దయచేసి క్షమించాలి. నన్ను మనసులో ఏం పెట్టుకోవద్దు. ఇంతకుముందు మీటింగ్ చేస్తున్నప్పుడు నేను ఇలా మాట్లాడుతుంటే ఒక ఆయన ఇట్లా రాశాడు, ఏదో రకంగా రాశాడు, వదిలేద్దాం అది పక్కన పెడదాం. ఆ మనసులో ఏం పెట్టుకోవద్దు సార్. నాకు గురువు గారు చెప్పిన విషయం ఏంటంటే, ఇలా చెప్తాడు ఆయన, జాబ్ అనేది నీ కొరకే సార్, అది ఇతరుల కొరకు కాదు. జాబ్ అనేది నీ కుటుంబం కొరకు. జాబ్ అనేది నీ హ్యాపీనెస్ కొరకే. కానీ జాబులో నుంచి మీరు వేరేలకు పనిచేసి పెడుతున్న విషయాన్ని మర్చిపోవద్దు. జాబు అనే పేరుతో జాబు అనే పేరుతో మీ శక్తినంత వాడుకొని ఒకరు సంపాదించుకుంటున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంకో మాట చెప్పాడు ఆయన, జాబు అనే పేరుతో నువ్వు ఎటు వెళ్ళక అక్కడే కట్టుబడి ఉండడానికి నీ కాలుకు చేతుకు బేడీలేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దంటాడు ఆయన. అర్థమవుతుందా? ఈ కంఫర్ట్ జోన్, నాకు జాబ్ ఉంది కదా, నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి నీ అంటుంటారు. చాలా మంది వస్తారు సార్, పోతారు. ఇవన్నీ మేము పట్టించుకుంటామా? మాకు ఇప్పటికే ఫుల్ బిజీ సార్ మేము అని అనుకుంటున్నారు. ఓకే, నేను కాదన్నాను. జాబ్ అయితే నీ మట్టుకే సార్. ఈ జాబ్ దాటేసిన తర్వాత మీ తర్వాత వచ్చే జనరేషన్కి ఏమి ఇస్తున్నా అనేది నా సలహా, చిన్నగా అంతే. మీరు ఉంటే ఈ కంఫర్ట్ జోన్ లో ఉండండి, నేను కాదనను. కానీ ఇక్కడ నుంచి బయటికి రావడానికి ఆ, మీరు ప్లాన్ చేస్తే చాలా మంచిదేమో అని నా చిన్న అభిప్రాయం అంతే. ఎందుకంటే ఈ జూమ్ లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నేను చెప్పే నా చిన్న రిక్వెస్ట్ అదే, మీరు ఈ జాబ్ నుంచి వెస్టిజ్కి వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ వెస్టిజ్ చేయడం వల్ల ఆ మీ అప్లై నేమ్ కోట్ల రూపాయలు సంపాదించడం అప్పటికైనా, మీరు సంపాదనలోకి వస్తే ఆయనకు సంపాదన వస్తుంది. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు కొందరు. 5% to 16% లీడర్. రైట్. అక్కడి నుంచి మనం బయటికి వద్దాం. అక్కడి నుంచి మనం బయటికి వద్దామని ఇది 3వ నంబర్. సార్ 4వ నంబర్, వస్తా అనుకుంటాడు ఈయన. అప్పటికి ఏం జరుగుతుంది తెలుసా? ఈయన కొన్ని ఉంటాయి లెక్కలు, నెల నెల కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఈ లెక్కలు ఉంటాయి కొన్ని. నేను ఇప్పుడు వెస్టీజ్కి వదిలేస్తే నా చిట్టి ఎవరు కట్టాలి? పిల్లల స్కూల్ ఫీజు ఎవరు కట్టాలి? అనుకున్నంత డబ్బులు వస్తాయో రావో అదొక భయం ఉంటుంది లోపల. ఎలా నా పరిస్థితులు ఇవన్నీ సర్దుమట్టి అవుతాయా? అప్పుడు లోపల ఉన్న భయం ఏమంటదా, సరే వదిలిపోకరా బాబు, నువ్వు ఇన్నే ఉండు, నీకు వస్తున్న డబ్బుల నుంచి అన్ని సర్దుకుంటున్నావు కదా, సరిపోద్ది కదా. రే పెద్దోళ్ళు అన్నారు నాన్న, కాలు ఎంత ఉంటే చెద్దరింట ఉంటే కాలు అంతే జాపుకోవాలట. కాలు పొడుగు ఉంటే చెద్దరు లోపలికి తీసుకురావాలి కాళ్ళను, కానీ చెద్దరు పెంచుకోవద్దట. ఆ మాట ఈయనకు బాగా గుర్తుంటుంది. ఇంకా బిజీగా ఏమంటారు తెలుసా? అన్ని మనతోనే అవుతాయా సార్ అవి? నాకు గిఫ్ట్ ఉన్నాయి సార్, నాకు ఇది లేకపోతే నేను నడవలేను సార్, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి సార్, మీరు మీ పని మీరు చేసుకోండి అని ఈజీగా ఈ మంత్లీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా దాటేస్తారు? ఇది మన 5% నుండి 16% లో చాలా మంది ఉన్నారు.
అక్కడి నుంచి బయటికి రావాలి. రైట్. ఐదో విషయం ఐదో విషయం ఈ ఐదో విషయం ఏంటంటే వస్తా. ఇక్కడ చూడండి, ఈ ఐదో విషయంలో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళ డ్రీమ్ జాబ్ అట, ఇలా బాసే వీళ్ళ గాడ్ అట, దేవుడు అట. వా. జాబ్ డ్రీమ్, బాస్ దేవుడు అవుతున్నాడు. ఎందుకు దేవుడు అవుతాడు బాస్ అంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇక్కడ చాలా మంచి స్టోరీ, చాలా పెద్దగా ఉంది, నేను చిన్నగా చెప్పేస్తాను. సార్ నేను ముందే చెప్పాను, ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే దయతో క్షమించాలి. ఆ, నన్ను కొద్దిగా మీరు అపార్థం అయితే చేసుకోవద్దు. ఓకే, మంచి మనసుతో వింటారని నేను ఆశపడుతున్నాను. ఓకేనా? ఈయన ఏంది మాకే టార్గెట్ పెట్టాడని అనుకోవద్దు సార్. ఇది నేను ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నా, మా టీం వాళ్ళకు 2-3 సార్లు దీని మీద నేను ట్రైనింగ్ చేశాను ఆల్రెడీ. ఎందుకో ఇది చేయాలనిపించింది, చేస్తున్నాను. దయచేసి మళ్ళోసారి మీకు నేను మళ్ళీ రిక్వెస్ట్ కోరేది ఒకటే, మీరు మనసులో ఏమీ పెట్టుకోవద్దు. నేను చెప్పితే మీకు నిజం అనిపిస్తే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నాకు ప్రోత్సహించండి, లేదనుకుంటే మనసులో మాత్రం ఏమీ పెట్టుకోవద్దు. ఓకే, రైట్. ఒక ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు. జాబ్ చేస్తూ ఉంటే కొడుకుకు బర్త్డే వచ్చింది. కోర్టుకు కొడుకుకు బర్త్డే వచ్చింది. కొడుకు బర్త్డే టైం వచ్చింది. సార్, పలానా రోజు మా కొడుకు బర్త్డే ఉంది సార్, నాకు లీవ్ కావాలి సార్, నాకు లీవ్ కావాలి సార్ అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఆ బాస్ ఏమన్నాడంటే, సరే ఆ రోజు చూద్దాం బాబు, నువ్వు పని చేసుకో అన్నాడు. అబ్బా, చూద్దామంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా ఉంటది, చూద్దామంటే ఖచ్చితంగా ఇస్తాడు అనుకొని పనులు స్పీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఫలానా రోజు మా కొడుకు బర్త్డే, ఆ రోజు నాకు ఖచ్చితంగా లీవ్ వస్తుంది, నేను బాస్ ముంగట బాగా పని చేశాను అనుకో, అయినా మనసులో పడ్డాను అనుకో, నాకు ఖచ్చితంగా లీవ్ ఇస్తాడు ఆ రోజు అనే ఓ హోప్ తో ఉన్న పని కంటే ఎక్కువ పని ఎక్కువ చేస్తున్నాడు. ఎక్కువ చేస్తూ చేస్తూ టైం వచ్చింది. టైం వచ్చిన తర్వాత అంటాడు, సార్ నేను మీ దగ్గర లీవ్ అడిగాను కదా సార్, అదే సార్ రేపు బాబు బర్త్డే సార్. నేను, అవునా, అరే అది నేను మర్చిపోయినా, ఓకే 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 అని చెప్పేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగిరా అంటాడు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చిన, చేతులు పెద్దోడైతే చేతులు కట్టుకొని నిలబడి వస్తుంది కదా బాస్ ముంగట, చేతులు కట్టుకొని నిలబడ్డ తర్వాత ఆ బాస్ అంటాడు అన్నట్టు, అవును బాబు, ఓకే ఓకే రైట్, ఓకే మంచిది, రేపు నువ్వు లీవ్ తీసుకో. ఇంకోటి ఏంటంటే, ఎట్లా ఒక బాబు బర్త్డే అంటున్నావు కదా, ఇగో ఒక 500 బట్. ఎందుకు సార్, ఇది కేక్ తీసుకెళ్ళు. ఆ రోజు బాస్ దేవుడైపోయాడు. ఈయన, అరే ఎవరేం చేశారో దాన్ని మర్చిపోయాడు. బాస్ ఇచ్చిన 500కు మాత్రం ఇక గంతులేస్తున్నాడు. అందరికి చెప్తున్నాడు, అక్కడ వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళకు, అరే మా బాసు మా బాబుకు కేక్ కొనడానికి 500 ఇచ్చారా, అరే 500 ఇచ్చారు, 500, అరే రే 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 అందరికి చెప్పేస్తున్నాడు. ఆ రోజు నుంచి బాస్ దగ్గర 1 గంట ఎగస్ట్రా పని చేయడానికి కూడా ఈయన నిర్ణయించుకున్నాడు. సార్, మన డ్రీమ్ జాబ్ అయితే మన బాస్ మనకు దేవుడు అయిపోతాడు ఇటువంటి టైంలో. ఇలా అనుకొని వెస్టిజ్కి వస్తలేడు సార్. ఎంత మంచి బాస్ ఉండగా, ఇంత మంచి కంపెనీ ఉండగా, ఇంత మంచి పని ఉండగా, నెల నెల జీతం వచ్చి, ఇవన్నీ సబ్బుల పేస్ట్ల గురించి నేను ఎవరిలో వెళ్ళి చెప్పాలా అని కూడా ఆగిపోతున్నారు సార్. ఇది 5% to 16% మధ్యలో ఉన్న మా లీడర్లకు ఈ ఆలోచన ఉంది. ఆలోచన ఉంది, ఇది ఉంది. రైట్. సార్ నేనేమంటానంటే, అక్కడ నువ్వు ఒక్కనివి జాబ్ చేస్తావు సార్, ఇక్కడ వస్తే ఎంతో మందికి జాబులు ఇస్తావు అనేది నా చిన్న ఆశ, చిన్న ఆశ అంతే, తప్ప ఇంకేమీ లేదు. ఓకే, రైట్, ముందుకు వెళ్తాం. 6వ నంబర్ 6 ఏందో చూద్దాం. ఇది ఏంటంటే ఎమర్జెన్సీ, నాకు ఈరోజే డబ్బులుగా. ఒక ఆయన అంటాడట, మా లీడర్ అంటున్నా, మా నరేష్ సార్ అంటున్నాడు, సార్ నేను 10 మందిని జాయిన్ చేశాను సార్, నాకు ఎన్ని డబ్బులు వస్తాయి సార్? ఇక్కడ ఎమర్జెన్సీ డబ్బులు లేవు సార్. ఇక్కడ 108 లాగా ఫోన్ కొట్టంగానే కడుపును వస్తుందని ఇంటి ముంగట ట్యూంక్ 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 అని హరాన్ని వేసుకుంటూ వచ్చే అంబులెన్స్ లాగా ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ ఎమర్జెన్సీ మనీ లేదు, ఇక్కడ స్లో మనీ ఉంది, బ్రహ్మాండమైన మనీ ఉంది. చూపిస్తాను, వెనకలో చూపిస్తాను. ఇది సార్, ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఎమర్జెన్సీ మనీ కావాలంటే వెస్ట్ చేయవలసిన అవసరం లేదు, రోజు కైకిలు చేసుకోవచ్చు.
వెస్టిజ్ చేయాలంటే ఎమర్జెన్సీ మనీ గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. రైట్? ఇక్కడ ఎమర్జెన్సీ ఏమీ లేదు. ఓకే, నాకు ఎమర్జెన్సీ, నాకు చిట్లు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలంటే క్రమంలో అన్నీ అవుతాయి. కాకపోతే ఇక్కడ నిలబడి నేర్చుకొని తెలుసుకొని అడుగులు వేస్తే ఇక్కడ నువ్వు ఎంత పెద్ద సముద్రమైనా దాటగలవనేది ఇక్కడ నిజం. ఇది నిజం. ఇంకో దరిద్రం అంటుకుంది బయట. 500 కడితే 500 వస్తాయి, 1000 రూపాయలు కడితే 1000 రూపాయలు వస్తాయి, 10,000 కడితే 10,000 వస్తాయి అని చెప్పేసి లక్షలు కట్టేసి బోర్డులు దింపేసి పోయిన వాళ్ళు చాలా మంది. అక్కడ వస్తుంది ఎమర్జెన్సీ, ఇక్కడ రాదు. దీనికి సంబంధించింది కొంతమంది మన లీడర్లే చేస్తున్నారు అన్నట్టు కూడా నాకు కొన్ని జాగ్రత్తలు విన్నా. సరే, వాళ్ళది వాళ్ళకి వదిలేదు, మనకు అవసరం లేదు. అది దాంతోనే మనకు అవసరం లేదు, అది మన కాన్సెప్ట్ కాదు, అది లెక్క కాదు. కానీ మీరు అలా ఎమర్జెన్సీ మనీకి అలవాటు పడిపోకూడదు అనేది నా చిన్న ఆలోచన. ఇత్తనం వేస్తాం సార్ ఈ రోజే, రేపే కోతకు వచ్చేస్తుందా చెప్పండి సార్? కోతకు వచ్చేస్తుందా? రాదు కదా. దానికి సమయం ఉంది, దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక కాలం ఉంది సార్. ఇక్కడ కూడా వెస్టిజ్ లో నాటబడిన ఒక లీడర్ కు ఒక పేరు ప్రత్యేకంగా రావాలంటే దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు ఓపికగా వెయిట్ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది నిజం. దానికి ప్రూఫ్ కొంతమంది లీడర్స్ ఉన్నారు, దానికి నేను కూడా మీ దగ్గర ఒక ప్రూఫ్ ని. ఓకే, రైట్, చూద్దాం. ఏడోను ఇవన్నీ ఆపోజిట్ అన్నట్టు నేను చెప్పేది ఇప్పుడు. అందుకే నాకు ఎమర్జెన్సీ డబ్బు కావాలి, నేను రాలేకపోతున్నాను అంటారు అన్నట్టు. ఏడవది ఏం తెలుసా? మన వాళ్ళే మనకు శత్రులు అవుతారు. మన వాళ్ళే మనకు శత్రులు అవుతారు. ఎలా? ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ కుక్క గాడిద రెండు మాట్లాడుతున్నాయి. ఈ స్టోరీ మీరు విని ఉంటారు, చాలా మంది యూట్యూబ్ లో గ్రూపులలో షేర్ చేసిన విషయాలు కూడా నేను విన్నాను. నేను నా వేలో బాగా చెప్తాను అనుకుంటాను. సరే, మీకు నచ్చితే చబట్లు కొట్టండి, లేదంటే అవసరం లేదు, మంచిది. ఈ కుక్క గాడిద ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాయి. చూడు, పోయిన సంవత్సరం సింహం పరిపాలించాడు ఈ ప్రాంతాన్ని, దానికంటే ముందు నక్క పరిపాలించింది, దానికంటే ముందు పులి పరిపాలించింది, పక్షులు పరిపాలించాయి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పరుగు పందెం వచ్చేసింది. ఈ పరుగు పందెంలో మనం ఎవరు గెలిస్తేట వాళ్ళకే ఈ రాజ్యాన్ని ఇస్తారట. ఆ ఒకవేళ నేను అంటాను, గాడిదక్క, గాడిదన్న, నేను కుక్కని కదా, నేను కొద్దిగా స్పీడ్గా పరిగెత్తుతాను నీకంటే, నువ్వు కాంప్రమైజ్ అయిపో, ఈ రాజ్యం నాకు ఇచ్చే అని కుక్క గాడిదతో అంటుంది. గాడిద అంటుంది, రే, పరుగు పందెం అనగా పరుగు పందెమే, పరుగు పందెం అనగా పరుగు పందెమే, ఇద్దరు పరుగు పందెంలో నిలబడతాం, ఎందుకురా కాంప్రమైజ్ కామంటున్నావు నన్ను అని గాడిద అంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో అదే సంభాషణ. అప్పుడు వీళ్ళిద్దరు పరుగు పందెానికి నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇద్దరు పరుగు పందెంలో పరిగెత్తుతున్నారు. కుక్క అనుకుంటుంది, నా వేగము ఎక్కువ, నీకంటే నేను బాడీలో బరువు సింహాసనము నాది అనుకుంటూ పరిగెత్తుతుంది. మీరు ఎప్పుడైనా చూశారా? మీకు పల్లెటూర్లలో కనబడతాయి, సిటీలో తక్కువ. కానీ వేరే గల్లీ నుంచి ఇంకో గల్లీకి కుక్క వచ్చింది అనుకో, అన్ని కుక్కలు ఇలాగే చుట్టుముడుతాయి. ఈ పరుగు పరిగణిస్తున్న కుక్కకు గల్లీలో ఉన్న కుక్కలన్నీ అడ్డుపడ్డాయి. ఎట్రా నీ పరుగు, ఎవడ్రా నువ్వు మా ఏరియాకి వచ్చావని చెప్పేసి మొత్తం అడ్డుపడ్డాయి. ఈ కుక్క అంటుంది, మీకు దండం పెడతారా, ఈ సంవత్సరం మనదిరా పరిపాలన, నాకు కొద్దిగా వదిలేండిరా, సింహాసనం మనదిరా అని చెప్పి ఇది ఎంత బతిమిలాడినా వదులుతలేదు, వదలదు కూడా. ఇవన్నీ చుట్టుముట్టాయి, కుక్కను ఆపేశాయి. గాడిద నెమ్మదిగా వెళ్ళినా స్పీడ్గా వెళ్ళినా దానికి ఆపే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి గాడిదనే సింహాసనాన్ని ఆశ్రయించింది. ఒక్కసారి ఆలోచన చేద్దాం డియర్ లీడర్స్. మన వాళ్ళే మనలను తిట్టు ఏదో చేసి ఆపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ భయంలో 5 to 16% మధ్య ఉన్న మైండ్ సెట్ గల వాళ్ళు ఇలాగే ఆగిపోయారనేది నా చిన్న ఆలోచన. అర్థమవుతుందా? గమనించండి. మనం ఇక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, తర్వాత చూడండి, వీళ్ళకి ఏం కనబడుతుంది తెలుసా? వీరికి ప్రపంచం అంతా చిన్నగా కనబడుతుంది కాబట్టి ఇలాగే మాట్లాడతారు వీళ్ళు. కానీ నువ్వు పెద్దగా చూడాలి కదా.
ప్రపంచం వీళ్ళకి చిన్న కనబడుతుంది. జాబ్ ఉన్న వాళ్ళకు మనం చేసే బిజినెస్ ఎలా కనబడుతుంది తెలుసా? చాలా చిన్నగా కనబడుతుంది. నేను ఒక రోజు ఒక సార్తో ఒక దగ్గరికి వెళ్ళాను. ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను. ఆయన అంటాడు ఏమని తెలుసా? ఇంకా మీ వెస్టీజ్ నడుస్తుందా? ఆ సబ్బు పేస్ట్ అది మీ వల్ల అవుతుంది అమ్మడం కానీ మా వల్ల కాదు అని అంటున్నాడు. ఆ సారు ఉండి అంటున్నాడు, నీ జీతం ఎంత నాన్న? సరే ఎంతో కొంత అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను జిఎస్టి కట్టేంత జీతం లేదు నీకు, నేను ఇంకా చిన్నగానే కనబడుతున్నానా అంటున్నాడు ముంగడు. మనం చేసే బిజినెస్ ఎదుటి వానికి చిన్నగా కనబడ్డా అది నీచ్ కంటి చూపు చిన్నగా కనబడకూడదు. ముఖ్యంగా 5% నుంచి 16% మధ్యన ఉన్న లీడర్ కు ఈ బిజినెస్ ను చిన్నగా చూడకు దయచేసి. ఇది చాలా పెద్దది. నీవు ఊహించిన దానికంటే పెద్దది ఇది. నీ ఊహకు అందనంతగా పెద్ద బిజినెస్ ఇది. ఎవరో చెప్పారని సబ్బు పేస్ట్ గురించి చిన్నగా మాట్లాడుతున్నారని మనం ఆగిపోకూడదు. మనము దీన్ని పెద్దగా చూస్తే పెద్దగా కనబడుతుంది. ఇంకో స్లైడ్ చూపిస్తాను చూడండి మీరు. చిన్నగా ఎవరికి కనబడుతుంది అంటే, మనము సేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మన సేక్ హ్యాండ్ ఇచ్చే దానిలో ఈడు మన బిజినెస్ ని సారీ వీరు మన బిజినెస్ ని తక్కువగా చిన్నగా చూస్తున్నారా పెద్దగా చూస్తున్నారా అని చెప్పి తెలుసుకునేది ఎక్కడ తెలుసా? నువ్వు సేక్ హ్యాండ్ ఇచ్చే లోపలనే తెలిసిపోతుంది. కొందరు సేక్ హ్యాండ్ ఎలా ఇస్తారు తెలుసా? ఇలా తాకనట్టు ఇచ్చేస్తాం. బాయ్ 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 కలుస్తా అంటారు. ఈయన మనల్ని ఏం చేస్తారు? బేఖాతరు చేస్తున్నారని అర్థం. ఈయన దృష్టిలో మనము చిన్న వాళ్ళమే. ఇంకోళ్ళు చూపిస్తాం. వీళ్ళు చూశారా? ఇక్కడ నుంచి ఉన్న చేతు పట్టుకుంది, అక్కడ ఉన్న చేతికి అసలు పట్టుకోలేదు. దాని ఎల్లు కూడా బయటికి రాలేదు. ఈయన ఏమంటారు తెలుసా? నువ్వేమన్నా చెప్తారా బాబు, నాకేం అవసరం అంటాడు. చేతి మాత్రం ఇచ్చాడు, నాకు అవసరం లేదనే విషయాన్ని ఈయన తెలియజేస్తున్నాడు. ఇది సిమ్టమ్ మనకు, ఇది మన అర్థం కావాలి. తర్వాత ఈయన ఏమంటాడు తెలుసా? ఇగో ఆయన ఇక్కడ నుండి అయినా గట్టిగా పట్టాడు, ఇక్కడైనా లూజ్ పెట్టేశాడు. చేతిలో చేయకపోతే ఏమనుకుంటాడో అరే అని చెప్పేసి ఈయన అనుకుంటాడు. ఈయన కూడా మనం చిన్నగానే చూస్తున్నాడు. తర్వాత ఇంకోళ్ళు ఉన్నారు చూసినావా? నీ ఇష్టం, నువ్వేమన్నా చెప్పుకో, నా మైండ్ లో మాత్రం పట్టించుకో. నాకుంది జాబు, నాకుంది సంపాదన, నాకేం అవసరం వచ్చిందిరా బాబు ఈ సబ్బు పేస్ట్ గురించి, నేను బయట వాడుకుంటలేనా, నాకేం అవసరం వచ్చింది అనుకొని కూడా మనల్ని వీళ్ళు వదిలేస్తూ పోతారు. వీళ్ళు కూడా మనల్ని చిన్నగానే చూస్తారు. రైట్, చూడండి. తల్లి గర్భంలో ఉన్న శిశువు అనుకుంటదట, తల్లి గర్భంలో అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నానో అదే ప్రపంచాన్ని అనుకుంటదట. కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ప్రపంచాన్ని చూసిన తర్వాత ఇంత అద్భుతం ఉందని నాకు తెలియదే, నేను అక్కడనే ఉండిపోవాలనుకున్నాను. చాలా మంది జాబ్ అనే గర్భాశ్రయంలో ఉండిపోయి ఇదే నా ప్రపంచము అనుకొని ఉండిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డియర్ లీడర్స్, మీకు అర్థం అవుతుంది అనుకుంటా నా వర్షన్. మీకు అర్థమైతే సంతోషం, మీరు అర్థం చేసుకుంటే ఇంకా గ్రోత్ అవుతారు. ఇటువంటి దాని నుంచి బయటికి రావాలనేదే నా చిన్న ఆలోచన. కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటది అనేది నాకు తోచింది మీకు చెప్తున్నా. నాకంటే బాగా తెలిస్తే మీరు ఇంకా అప్డేట్ అయితే చాలా మంచిది. ఓకే, రైట్. ఆలోచన చేస్తారు, ఇంకా ఆలోచన పుట్టుకొస్తాయేమో అని నేనైతే అనుకుంటున్నాను. మీరు పెద్దగా ఆలోచన చేయండి. తర్వాత చూడండి, వీళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. వీళ్ళకున్న పరిస్థితిని గమనించండి. వాళ్ళకు అర్థమయ్యే వరకు వెయిట్ చేయండి. మీటింగ్ కి ట్రైనింగ్ కి అటెండ్ చేస్తూ ఉండండి. వీళ్ళకి అర్థమయ్యే వరకు మీరు చేయవలసిన పని ఒకటే, వాళ్ళ మీద ఒత్తిడి వేయద్దు. వాళ్ళ పరిస్థితులను మీరు చూస్తూ ఉండాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు వెయిట్ చేయండి. వాళ్ళకి అర్థం కావాలంటే ఎక్కడికి రావాలి? గ్రౌండ్కే రావాలి. వెస్టీజ్ గ్రౌండ్కే రావాలి ట్రైనింగ్ చూసుకోవడానికి. అది మీటింగ్, అది సిఎన్టీ కావచ్చు, వన్ డే వర్క్షాప్ కావచ్చు. మన కంపెనీని వేస్తున్న ప్రతి మీటింగ్ లో ఒక్కొక్కసారి కూర్చుండబెట్టు వెళ్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? మైండ్ వాష్ అవుతుంది. ఎప్పుడైతే మైండ్ వాష్ అయిపోతుందో వీళ్ళు ఖచ్చితంగా నిలబడే తీరుతారు. వీళ్ళే మీ దగ్గర డిసిడిగా నిలబడతారు. వీళ్ళే కంపెనీకి అంబాసిడర్, విఎంసి నెంబర్ గా కనబడతారు. మీరు వాళ్ళ మీద తక్కువ అంచనా వేయకండి. మన 5 to 16% లో ఉన్న ఈ లీడర్స్ ఎవరన్నా ఇందులో ఉంటే మీరే రాబోయే డిసిడీలు, మీరే రాబోయే విఎంసి. రైట్, చూద్దాం ముంగడికి.
చూడండి, వీళ్ళకి ఇంకో సెకండ్ ఇన్కమ్ గురించి ఇలా తెలుసు. సెకండ్ ఇన్కమ్ గురించి ఎలా ఆలోచన చేస్తారంటే ఇలా ఆలోచన చేస్తారు. చూడండి, నా మంత్లీ సాలరీ 2,500 ఉంది. నా మంత్లీ కమిట్మెంట్ లో 15,000 పోయాయి. నా సేవింగ్ వచ్చేసి 10,000. చాలా బాగుంది. ఈ ఇక్కడ చాలా మంది లాక్ అయిపోతున్నారు. నేను ఒకవేళ ఇందు నుంచి బయటపడ్డాను అనుకో, ఈ 10,000 కూడా బతకవు కదా అనుకొని అక్కడిని లాక్ అయిపోతున్నారు. ఒక్కసారి వీళ్ళ లెక్కలు చూద్దామా, ఏం జరుగుతుంది చూద్దాం. చూడండి, మంత్లీ 10,000 సేవింగ్ చేస్తున్నారు మీరు. ఒక సంవత్సరానికి 1,20,000 రూపాయలు సేవింగ్ అవుతున్నాయి. సూపర్, మంచిది. చూడండి, 1 ఇయర్ లో 1,25,000 సేవింగ్ మీకుంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి 3,60,000 రూపాయలు మీ సేవింగ్ లో ఉంటాయి. 1 10 100 10 లక్షలు, ఓకే, 36 లక్షలు. సారీ, అర్థమవుతుందా? ఎంత? 36 లక్షల రూపాయలు మీ సేవింగ్ లో ఉంటాయి. సంతోషం. ఎప్పటికీ అది 30 సంవత్సరాలు. సారీ, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది? 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వస్తుందా? 35 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు 25 సంవత్సరాలు ఎవడు చేస్తున్నాడు జాబ్? వాడు జూలైగానే తిరుగుతున్నాడు. నేను చూడలేను, నేను చూస్తలేను. ఈ డబ్బు జమ అయ్యేసరికి ఎంత అవుతాయి సార్ మీ డబ్బు? మీకు 65 సంవత్సరాలు వచ్చేసరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 36 లక్షలు. సార్, ఏజీ అంతా అయిపోయినాక ఈ డబ్బు నాకెందుకు సార్ అంటానే. ఎంజాయ్ చేసే టైంలో నా దగ్గర క్యాష్ లేనప్పుడు ఆ క్యాష్ తో నాకేంది సార్? అది ఉంటే ఏంది, పోతే ఏంది? అవునా కదా? మరి మీరు ఇంతకుముందు ఎమర్జెన్సీ మనీ ఉండదు మా దగ్గర, చాలా స్లోగా వస్తుంది అన్నారు కదా, మరి 36 లక్షలు మీ దగ్గర ఎప్పుడు వస్తాయి సార్ అనేటోళ్ళు కూడా ఉంటారు. చూద్దాం చూద్దాం, ముంగడికి వెళ్దాం, చూద్దాం. చూడండి, మీకు 30 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తే మీకు వచ్చిన రిజల్ట్ ఎంత? 36 లక్షలు. అంతే సార్. చాలా మంది ఏమంటారు తెలుసా? డబ్బు గురించి ఎందుకు, డబ్బు ఎందుకు అంటాడు. పని ఎందుకు చేస్తాడు సార్? జాబ్ ఎందుకు చేస్తారు? కైకిలు ఎందుకు చేస్తారు? కూలీలు ఎందుకు చేస్తారు? ఇవి ఎందుకు చేస్తారు సార్ అంటే డబ్బు కొరకే సార్. మళ్ళా తర్వాత చిన్నగా అందిస్తారు, డబ్బు ఎందుకు రా అంటారు. చాయ్ తాగాలన్నా 10 రూపాయలు కావాలన్నా డబ్బే కావాలి, అట్టిగా చాయ్ రాదు కదా. చూడండి, ఇక్కడ మంచి విషయం తెలియజేస్తున్నాను. రైట్, చూడండి, మా దగ్గర మా దగ్గర కొంతమంది లీడర్స్, ఇది చాలా పాత లిస్టు, నేను దీన్ని అప్డేట్ చేయలే, అలాగే చేస్తున్నాను. 5% 16% వాళ్ళకు చూపించే. ఇక్కడ చూడండి, గంగారెడ్డి అనే ఒక సార్ ఉన్నాడు కామారెడ్డి నుంచి. ఈయన ఇన్కమ్ ఎక్కువ ఉంది కానీ ఇది పాత లిస్టు. 14,000 తీసుకుంటున్నాడు ఈయన పార్ట్ టైం గా. తర్వాత భానుప్రసాద్ అనే ఒక అబ్బాయి చదువుకుంటూ పార్ట్ టైం గా ఈ డబ్బులు తీసుకుంటున్నాడు. చూడండి మీరు, రైట్. నిశితారెడ్డి అని స్టార్ డైరెక్టర్, ఇప్పుడు ఇది గోల్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది. అమ్మాయి ఉండి కార్ తీసుకుంది, ఆమె ఇన్కమ్ తీసుకుంటుంది. సార్ చూస్తున్నారు కదా, చూడండి, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో చిన్న పని చేసుకుంటూ గోల్డ్ డైరెక్టర్ గా ఇన్కమ్ తీసుకుంటుంది. ఇక్కడ మాకు ఇంకో సార్ ఉన్నాడు డైమండ్ డైరెక్టర్, ఈ ఇన్కమ్ తీసుకుంటున్నాడు. రైట్, చూడండి, ఈ సారు జాబ్ రిటైర్మెంట్ అయ్యాడు, చంద్రశేఖర్ రెడ్డి అని, ఆర్మీ. ఈ హైయెస్ట్ ఇన్కమ్ ఇది తీసుకుంటున్నాడు ఆయన. చూడండి మీరు, ఓకే. తర్వాత మా క్రౌన్ డైరెక్టర్ నరేష్ సార్, ఆ సారు ఈ ఇన్కమ్ తీసుకుంటున్నాడు. చూడండి మీరు, సార్ ఇది నెల ఇన్కమే మేము చెప్పేది, ఇది సంవత్సరం ఇన్కమ్ కాదు. 5 to 16% వాళ్ళ మధ్యలో నేను చెప్పేది. సార్ 25,000లో 10,000 బతికిస్తున్నావు కదా, 60,000లో ఎంత బతికియచ్చు? ఇది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంకోసారి ఉన్నాడు తిరుపతి, కున్స తిరుపతి, వ్యవసాయం చేస్తూ ఈ బిజినెస్ ను తన ప్యాషన్ గా ఎంచుకొని చేస్తూ ఉంటే తీసుకుంటున్న హైయెస్ట్ ఇన్కమ్. ఓకే, అర్థం చేసుకోండి. తర్వాత ఈసారి ఆర్ఎంపీ డాక్టర్, మా విలేజ్ లో మంచి సర్వీస్ ఇస్తాడు ఈయన, డాక్టర్ సురేష్ గారని. ఆయన ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సార్ ఒక్కసారి ఆలోచన చేయండి, 5% to 16%. ఇంకా ముందు ముందు పోతే ఇంకా మీకు కనబడతాయి కొన్ని, చూద్దాం. సెకండ్ ఇన్కమ్ కాదు ఇది, ఇది 3 జనరేషన్ ఇన్కమ్. ఈ విషయంలో ఇంకా మాట్లాడతాను నేను. ఎందుకు 25,000 కాగే ఆగిపోతున్నావు? 80,000 సంపాదించలేవా? సార్ ఇంకోటి చూపిస్తాను.
చూడండి, ఈసారి మోటార్ వెండింగ్ చేస్తాడు. తన ఇంటికి కావలసిన సరుకులు కొంటూ తన కొరకు వాడుకుంటూ వచ్చిన ఇన్కమ్ ఇది. నాలుగురికి వినిపిస్తే అర్థమవుతుందా? 2000కు కైకిలు చేసిన దాఖలాలు ఉన్నాయి నాకు. సరే చూద్దాం, ఇంకా ముంగటికి వెళ్దాం. చూడండి, ఈసారి పరిస్థితి చూడండి. అర్థమవుతుందా సార్ మీకు? ఈసారి టెస్ట్ మనీ మీరు విని ఉంటారు. ఒక రోజు ఈ బతికే ఎందుకు భారమైందిరా బాబు అనుకున్న సారే ఈ రోజు మన ముంగట ఒక మాదిరిగా నిలబడ్డాడు కదా, దాన్ని ఎందుకు చూడం? 25,000 ఎందుకు చూస్తావు? నాకు అర్థం కాదు. జాబే ఎందుకు అనుకుంటావు డ్రీము? నీ బాసే ఎందుకు దేవుడు అవుతాడు నీకు? బాస్కి ఎన్ని కాళ్ళు ఉన్నాయి సార్? ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి ఏమన్నా? లేవు కదా. ఆయన నీ బ్రెయిన్ వాడుకొని ఆయన సంపాదించుకుంటాడు. ఆయన ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాడు సార్. ఆయన కారు కొంటున్నాడు సార్. సార్ అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ ఆపర్చునిటీ నీకు ఇద్దామనే మా ఆలోచన అంతా. నీ దగ్గరకు వచ్చిన అప్లైన్కి అంత ఘోరంగా ఎందుకు చూస్తావు అనేది నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకురా బాబు ఇలా చూస్తారు వీళ్ళు? ఏదో బార్డర్ మీద నుంచి వచ్చిన ఉగ్రవాది లాగా చూస్తారు. అలా చూడకండి. 5% 16% లో ఉన్న లీడర్స్ మీకు నేను తెలియజేసేది ఒకటే, మీరు మీ అప్లైన్ చేయి పట్టుకోండి. అప్లైన్ మీద మీరు ఎప్పుడు కూడా కాంప్లీట్ చేయకండి. దేవుని గుడికి వెళ్ళి నేను ఏమంటాను తెలుసా? ఇప్పుడు ఇంతకు ముందు పవన్ సార్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నీ గొప్ప అపరిచితి ఇచ్చిన నా మెంటర్ కు ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? నిజంగా గుడికి వెళ్ళి మనిషి దేవుణ్ణి మొక్కుకుంటాడు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, అది కావాలి ఇది కావాలని చెప్పేసి. నమాజ్కి వెళ్ళి మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తాడు, నాకు ఇది కావాలి అది. వాళ్ళే వస్తారేంది? రారు. మనిషి రూపంలో నీ దగ్గరకు వస్తాడు. నీ అప్లైన్ రూపం పంపించాడు ఆయన. ఎందుకైనా అట్లా గౌరవించవు నువ్వు? నాకు అర్థం కాదు. ఏదో చిన్నగా చూస్తావేంది? ఆయన నిన్ను పెద్దగా చూసుకొని వస్తున్నాడు సార్. చూడండి, గమనించండి, గమనించండి, గమనించండి. చూద్దాం, ముంగటికి వెళ్దాం. చూడండి, ఈయన మీకు తెలుసు కదా, మేకల చంద్రశేఖర్, ఇక్కడ మెట్పల్లి. ఈయన స్టోరీ కూడా మీకు తెలుసు, అవునా? ఒక ఫోటో డిజైన్ చేసుకుంటా 4 గదుల మధ్యలో ఉండే లీడర్కే బయటి ప్రపంచం, తల్లి గర్భంలో, నేను అన్నాను కదా ఇంతకు ముందు, తల్లి గర్భంలో ఉన్న శిశుకు ఇదే ప్రపంచం అనిపిస్తుందట. ఈసారి కూడా అదే ప్రపంచం అనిపించిందట. బయటికి వచ్చిన తర్వాత అర్థమైంది, అదే ప్రపంచం ఇది కాదు, ఇంకా ఉందని. అర్థమవుతుందా? మనం బయటికి రావాలి. ఇంకొకళ్ళని చూపిస్తా, చూడండి. చూశారా? ఈసారి కూడా చూశారా? ఒకవేళ ఈసారి కూడా అదే తల్లి గర్భం లాగా ఉండే తన పనితనంలో అన్నే ఉండిపోతే ఇంతమందికి లైఫ్ వచ్చేదా? నువ్వు నేను కనబడే వాళ్ళమా? వెస్టేజ్ ఆపర్చునిటీ మనకు లేట్ వచ్చేదేమో కానీ లేట్ వచ్చేదేమో. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి సార్. 25,000 తీసుకునే ఎంప్లాయీకి చెప్పేది నేను ఒకటే, ఇది నెల ఇన్కమ్ సార్. రోజు ఇది సంవత్సరం ఇన్కమ్ కాదు, 10 సంవత్సరాల ఇన్కమ్ కాదు. 30 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తే నీకు వచ్చేది 36 లక్షలే. 36 లక్షలే. కానీ ఇక్కడ 1 మంత్ లోనే 18 లక్షల పైచిలుకు ఇన్కమ్ కనబడుతుంది మన కండ్ల ముంగట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? తల్లి గర్భంలో ఉన్న శిశులాగా అలాగే బంధింపబడి ఉన్నామా? ఏమన్నా అప్డేట్ అవుదామా? చిన్న ఆలోచన మనది మనమే చేసుకోవాలి. ఇంకొకరు ఎవరు చేయవలసిన అవసరం లేదు. లైఫ్ నీది, ఆలోచన నీది. రైట్? ఇంకోటి చూపిస్తాను చూడండి. చూశారా? అరే రే 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 రే, ఒక్కటే నెల. అబ్బా! ఇప్పుడు 36 సంవత్సరాలు కష్టపడదామా, 3 సంవత్సరాలు కష్టపడదామా? 36 సంవత్సరాలు కష్టపడదామా, 3 సంవత్సరాలు కష్టపడదాం? చూశారా? సుబయ్య శెట్టి సార్ మంత్లీ ఇన్కమ్ 46,47,563 రూపాయలు. జస్ట్ 1 మంత్ ఇన్కమ్. అర్థమవుతుందా? అందుకే మన మైండ్ సెట్ మారాలి. ఏమంటారు తెలుసా? సార్ మా అప్లైన్ వస్తలేడు సార్, మాకు సపోర్ట్ చేస్తలేరు సార్.
మేము ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు సార్. అరే నానా, ఆయన ఎన్నో బిజీలో ఉంటాడు. ఆయనకు నీలాగా ఎంతో మంది టీమ్స్ ఉంటారు. ఆయన ఎవరితో మాట్లాడి ఉండి ఉంటాడు నాన్న. ఎందుకు కోపడతావు? మీటింగ్ ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళిపో. ఇంకో విషయం ఏంటంటే, ఉదయం 5 గంటలకి లేచి నీతో మీటింగ్ చేయిస్తున్నారే, నీకు మీటింగ్ రమ్మని ఇన్విటేషన్ పంపిస్తున్నారే, నువ్వు చెద్దరు కప్పుకొని ఉంటే నీ లైఫ్ నువ్వు లాక్ చేసుకొని ఆ ప్లైన్ మీద ఏడుస్తావేంది నాన్న? హ్మ్. రా. సార్, వస్తుంది వస్తుంది సార్, వస్తుంది. ఒక్క నిమిషం చేస్తున్నాను. ఓకే సార్, గుడ్ మార్నింగ్. వాయిస్ వినపడుతుందా సార్? వాయిస్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే రైట్. ఎందుకు కట్ అయింది నా దగ్గర ఇది? ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు. ఓకే రైట్. ఓకే. ఇక్కడ వెస్టీజ్ లో పాజిటివ్ ఇన్కమ్ ఉంది, దీన్ని గమనించాలి. వెస్టీజ్ లో జనరేషన్ ఇన్కమ్ ఉంది, ఇది ఎలానో చూద్దాం. చూడండి, వెస్టీజ్ ని అర్థం చేసుకున్న తర్వాత ఆ సుదర్శన్ మోహంతి తను చనిపోయినప్పుడు ఒక మంచి ఇన్కమ్ జనరేషన్ చేసిపోయాడు. ఈ రోజు వాళ్ళ వైఫ్ మంచి ఇన్కమ్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఇది మన పిల్లలకు కావాలి, ఇది మన పిల్లలకు కావాలి, ఇది మన కుటుంబానికి ఇవ్వాలి. అంటే 25,000 చూసి అక్కడ ఆగిపో. దయచేసి నేను అనేది ఒకటే, నా ఆశ ఒకటే, నువ్వు తొందరగా అప్డేట్ అవుతావు, నీ మైండ్ షార్ప్గా ఆలోచన చేస్తుంది, నువ్వు మంచి ఆలోచన చేస్తావు కాబట్టి లోనే పనిచేస్తావు, ఇంకా దిక్కులు చూడవు. రైట్. సుదర్శన్ లేడు ఈరోజు, ఫ్యామిలీ హ్యాపీ. సుదర్శన్ లేడు ఈరోజు, ఆ ఫ్యామిలీ కొందరికి లైఫ్ ని ఇచ్చింది. ఆ లైఫ్ ని మనం కూడా కొందరికి ఇద్దాం, అందుకే వెస్టిజ్ చేయాలి. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ ఇది పాత చెక్, ఇది రైట్. పటేల్ది ప్లస్ సుదర్శన్ సార్ది చెక్ ఇది. వాళ్ళు చనిపోయినప్పుడు, పటేల్ సార్ ఆయన చనిపోయినప్పుడు 63,000, కానీ ఇది పాత చెక్కు, ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. ఇది తర్వాత 1,46,000. రైట్. సుదర్శన్ సార్ చనిపోయినప్పుడు ఆ చెక్కు 10 లక్షలు, ఈరోజు అది 19 లక్షలకు వెళ్ళిపోయింది. మొన్న చూశాను నేను ఒక దగ్గర. రైట్. ఈ ఇన్కమ్ మనము ఖచ్చితంగా కొందరికి ఇప్పిద్దాం. 25,000 దగ్గర ఆగిపోకుండా ఉండదనే నా ఆశ, నా ఆలోచన. మీ ఆలోచన అదే అయితే మీరు చాట్ బాక్స్ లో రాయండి. రైట్. చూడండి, ఇక్కడ ఇంకో మాట రాస్తా. వెస్టీజ్ అనే ఒక అద్భుతం, వెంటిలేటర్ పై ప్రాణం ఆగిపోతున్నా కానీ వెస్టీజ్ ఆదాయం మాత్రం ఆగిపోదు. సార్, మనము ఒక 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడి ఈ పని చేస్తే మన కుటుంబానికి మనం సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. చూద్దాం ఒకసారి. వెస్టీజ్ లో 3 years హార్డ్ వర్క్ చేస్తే ఏం జరుగుతుంది? నా హైయెస్ట్ ఇన్కమ్ 2,30,000. ఏవరేజ్ గా 1,00,000 కంటే ఎక్కువ వస్తుంది, కానీ నేను అందరికి కలిపి 1,00,000 రాసుకున్నాను. చిన్న సింపుల్ గా రాసుకున్నాను, అర్థమయ్యే విధంగా. ఏవరేజ్ ఇన్కమ్ 1,00,000. ఓకే, చూద్దాం. చూడండి, అదర్ ఇన్కమ్, వెస్టీజ్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ లో 36 నెలలు, 30 సంవత్సరాలు కష్టపడితే నీకు వచ్చే ఇన్కమ్ 3,60,000. అదే వెస్టీజ్ లో 36 నెలలు కష్టపడితే నీకు వచ్చే ఇన్కమ్ 36 లక్షలు. చూస్తారా? బయట నీకు 30 సంవత్సరాలు పనిచేస్తే వచ్చిన రిజల్ట్ ఎంత? 36,000. అదే
వెస్టీజ్ లో 3 సంవత్సరాలు కష్టపడితే మీకు వచ్చిన రిజల్ట్ ఎంత? 36 లక్షలు. సార్ టైం ఇక్కడ సేవ్ అవుతుందా అక్కడ సేవ్ అవుతుందా? మనం పని ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా? జాబే డ్రీమ్, బాసే గాడ్ అనుకుందామా? లేదు. వెస్టీజ్ అనే నెట్వర్క్ లోకి వెళ్తే నేను ఏదన్నా సాధించగలనా అని అనుకుంటావా? ఏదనుకుంటావు? ఒకసారి నీకు వెస్టీజ్ కావాలన్నా జాబ్ కావాలన్నా చాట్ చేస్తా, ఒకసారి చాట్ బాక్స్ లో రాస్తారా? చూద్దాం, ముందుకెళ్దాం. చూడండి, ఆప్షన్స్ నీ చేతిలో ఉంది సార్, నా దగ్గర లేదు. బయటనా వెస్టీజా? చాయిస్ మీది. ఈ చాయిస్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. మైండ్ సెట్ మారితే బ్రతుకులు అన్ని మార్పులు వస్తాయి. మైండ్ సెట్ మారలేదని మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నేను కూడా ఏం చేయను, మీ అప్లైన్ కూడా ఏం చేయను. మీ మైండ్ సెట్ మీరు మార్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చూడండి, నా మాటలు మీకు కాకరకాయలా కనబడచ్చు, చేదుగానే ఉంటాయి, కానీ ఇందులో ఎటువంటి క్రానిక్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది. కాకరకాయ ఆరోగ్యానికి మంచిది. అర్థమవుతుందా? దయచేసి చేదుగున్నని పారేయకు, దూరం చేసుకో. ఎందుకంటే జీవితం అద్భుతం చేయవలసింది చాలా ఉంది. కొద్దిగా ఆలోచించి. తీయగున్న పాలు ఎప్పుడు ఇది మంచిది కాదు ఆరోగ్యానికి, ఎక్కువ కూడా మంచిది ఆరోగ్యానికి కాదు. ఇది దయచేసి గమనించండి. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. వెస్టీజ్ లో 3 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతాం. లైఫ్ టైం. కానీ 3 సంవత్సరాలు ఏం చేయాలనో చెప్తాను. చూడండి ఏం చేద్దాం. చూడండి, అప్పుడు నువ్వు పెద్ద ప్రపంచాన్ని చూస్తావు, చాలా పెద్ద ప్రపంచాన్ని చూస్తాం మనం. ఓకే, రైట్. ఫ్యూచర్ నెట్వర్క్ ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు ప్రూవ్ అయింది ఆల్రెడీ, అది వెస్టీజ్. ఇంకా నువ్వు అందులో సందేహపడాల్సిన అవసరం లేదు, ఇటు అటు చూడవలసిన అవసరం లేదు. వన్ వే, ఒకటే సైడ్, అదే సైడ్, వెస్టీజ్ సైడ్. ఓకే, రైట్. ముందుకెళ్తా. డైలీ 1 అవర్ చేస్తావా పార్ట్ టైం గా, 2 అవర్స్ చేస్తావా, చాయిస్ నీది. కానీ 1 గంటలో ఎవరితోనైనా మాట్లాడు, ఏదైనా మాట్లాడేది మాత్రం వెస్టీజ్ గురించే మాట్లాడు. బాహుబలి బాగుందా? కేసీఆర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఫామ్ హౌస్ లో ఉన్నాడా? రేవంత్ రెడ్డి మన కొరకు ఏమైనా చేస్తున్నాడా? ప్రధానమంత్రి కొత్త స్కీమ్లు ఏమైనా పెట్టాడా? ఫలాని రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దాని గురించి చెప్తే నీకు పీబీ రాదు, నీ లైఫ్ సెటిల్ కాదు. నువ్వు మాట్లాడేది వెస్టీజ్ గురించే మాట్లాడాలి. చిల్లర మాటలు మనకొద్దు. ఒక్కొక్కడు కొట్టుకుంటున్నాడు, వాడు ఇట్లా అట్లా అవసరం లేదు మనకు. గవన్నీ ఎందుకు? గవిత్వం ఏమొస్తుంది? ఏమీ రాదు. ఓకే, రైట్. డైలీ 1 అవర్ చేస్తావా, 2 అవర్ చేస్తావా, చాయిస్ నీది. చాయిస్ నీది, లైఫ్ నీది. ఓకే, చూద్దాం. 5% to 16% లీడర్ మీతో నేను చెప్పేది ఒకటే, మీరు ఓన్ గా మీ అప్లైన్ సపోర్ట్ లేకుండా 100 హోమ్ మీటింగ్లు చేయాలి మీరు. అప్పుడు మీరు ఒక డైమండ్ లీడర్ గా బయటకు వస్తారు. ఒక వజ్రం లాంటి లీడర్ గా మీరు బయట ఏర్పడతారు. తప్పు ఒప్పులు పోని మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. 100 మీటింగ్ మీరు ఓన్ గా చేయాలి. ఎప్పుడైతే ఓన్ గా చేస్తారో అప్పుడు మీకు ఏం తప్పు జరుగుతుందో, ఏం రైట్ అవుతుందో మీకు తెలుస్తుంది. అది మీ అప్లైన్ దగ్గరకు వచ్చి కూర్చుంటే దానికి మీకు సలహా సూచనలు ఆయన సూచిస్తాడు. ఇది నిజం. రైట్, చూద్దాం ముంగట. అప్లైన్ దగ్గరకు వచ్చి ఏదైనా తప్పు ముప్పులు ఉంటే మాట్లాడి సజెషన్ తీసుకోండి. ఓకే, రైట్. నెట్వర్క్ చేయడానికి బయటికి వెళ్తున్నానన్నా పబ్లిక్ నుంచి వచ్చే టాక్ ఏంది తెలుసా? మీ వస్తువులకు రేట్ ఎక్కువ. ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇదే కదా. రేట్ ఎక్కువ కదా, పని కూడా ఎక్కువనే, లైఫ్ కూడా మంచిగా సెటిల్మెంట్ అవుతుంది. మా బ్రాండ్ మంచిది కాబట్టి రేట్. ఎందుకు బ్రాండ్ మంచిదో చెప్తాను. ఇక్కడ మీకు కొన్ని ఫోన్ కు సంబంధించిన ఒక స్లైడ్ షేర్ చేశాను. ఇందులో ఏ ఫోన్ మంచిదని చెప్తే డైరెక్ట్ మనం వెళ్తాం అపీల్. అవునా? అది కూడా ఫోనే కదా, సైజ్ అంతే ఉంటది కదా ఇంచుమించు. దానికి రేట్ ఎందుకు ఎక్కువ?
అది బ్రాండ్. కాబట్టి మన బ్రాండ్ గురించి, మన ప్రోడక్ట్ విలువ గురించి మాట్లాడండి. మీరు మన ప్రోడక్ట్ విలువ గురించి ఎప్పుడైతే మాట్లాడతారో, మాట్లాడిన తర్వాత మీకు తెలుస్తుంది సార్. మాట్లాడిన తర్వాత తెలుస్తుంది, అరే ఈ ప్రోడక్ట్ ఇంత బాగుందా అని. నాకు ఓ సిస్టర్ అడుగుతుంది, ఏమడుగుతుంది తెలుసా? సార్ మీ కుకింగ్ ఆయిల్ ఎంత బాగుంది సార్, కుకింగ్ ఆయిల్ వాడితే నాకు ప్రాబ్లం అన్ని దూరం అయిపోయినాయని చెప్తుందా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మన బ్రాండ్ను పరిచయం చేయాలి, మన బ్రాండ్ గురించి మాట్లాడాలి. డిమాండ్ యువర్ బ్రాండ్. నీ ప్రోడక్ట్ లో ఉన్న దమ్మును గురించి మాట్లాడాలి మనం. అర్థమవుతుందా? గమనించండి దయచేసి. నా మాటలు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలని ముందే చెప్పాను. మీ బాండ్, మీకు వాడుతున్న వస్తువు గురించి ఎక్కువగా మాట్లాడు. ఒక అమ్మ చీర కట్టుకుంటే చీర గురించి ఎక్కువ మాట్లాడుతుంది, ఒక బ్రదర్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే దాని గురించి ఎక్కువ మాట్లాడతాడే. మనం మనం మనకు ఇన్కనిస్తున్న వస్తువు గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడకూడదు? మీ బ్రాండ్ గురించి ఎక్కువగా మాట్లాడండి దయచేసి. కుకింగ్ ఆయిల్ గురించి మాట్లాడండి, స్పిరులినా గురించి మాట్లాడండి, ఎనర్జీ బూస్టర్ గురించి మాట్లాడండి, క్యూటైన్ గురించి మాట్లాడండి, జ్ఞానోడర్మ గురించి మాట్లాడండి, నోని గురించి మాట్లాడండి, డిటాక్స్ ఫుడ్ ప్యార్ గురించి మాట్లాడండి, వెస్టీజ్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ గురించి మాట్లాడండి. మీకు తెలిసిన ప్రోడక్ట్ గురించి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు పిచ్చోడవే అయిపోవాలి. ఎవడు వింటున్నాడో ఎవరు వింటున్నాడో సంబంధం లేదు. నీ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆకర్షితుడు కావాలి నీకు. ఓకే, ఈ విధంగా పరిచయం చేయి. 30 సంవత్సరాల్లో జాబ్ సంపాదించింది ఉంచేది ఇక్కడ కేవలం 2 నుంచి 3 సంవత్సరాలనే సంపాదించవచ్చు. ఇప్పుడు మనకు జాబ్ కావాలన్నా, లేక లేక వెస్టీస్ కావాలి. సార్ ఏం కావాలి? ఏం కావాలి? మనకేం కావాలి? ప్రశ్న వేసుకుందామా? నేనైతే అంటాను, నాకు అర్థమైంది, నాకు వెస్టీజే కావాలి. నాకు అర్థమైంది, నాకు వెస్టీజే కావాలి. నీకేం అర్థమైందో ఒకసారి చాట్ లో రాస్తావా? నీకేం కావాలి? బ్రదర్, సిస్టర్, మనకేం కావాలి? వెస్టీజే కావాలి. వెస్టీజే. గట్టిగా పనిచేద్దాం. మనం అందరం సక్సెస్ అవుదాం. ఈజీగా సక్సెస్ అయ్యే ఎక్కడైనా ఉంది అనుకుంటే అది వెస్టీజ్లోనే ఉంది. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. నా సెషన్ మీకు అర్థమైతే రైట్, దీన్ని అలోమించుకోండి. దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేయండి. అందరూ సక్సెస్ కండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. బ్యాక్ ద పోస్ట్ సార్. ప్రశాంత్ సార్. సార్ రైట్ భాస్కర్ సార్, వెరీ నైస్ ప్రెజెంటేషన్, గ్రేట్ షో. నేర్చుకోవడానికి చాలా 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 దొరికింది. అండ్ అండ్ జూమ్ లో ఈ సెషన్ వింటూ ఉంటే వెరీ కూల్ గా, నిదానంగా, స్పష్టమైన పదాలు వాడుతూ రైట్ చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్ సార్, నేర్చుకోవడానికి చాలా బాగా దొరికింది. ఫ్రెండ్స్, మీరు రెస్పాండ్ అవ్వచ్చు, మీ ఫీడ్బ్యాక్ చాట్ లో ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి విజయరాజ్ సార్ మాట్లాడతారు, ఆలోపు మనం ఒక ఇద్దరు ముగ్గురిది ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత మనం విజయరాజ్ సార్ని ఫినిషింగ్ కి ఇన్వైట్ చేసుకుందాము. సో దట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అన్మ్యూట్ చేస్తాను. దానికంటే ముందు భాస్కర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుందాము.